ఆయన కూడా ఒక మనిషే, ఆయనకు కూడా ఏదైనా లంచం ఇచ్చేస్తే మన పనులు చేసి పెట్టుతాడు. సుకన్య గారి కొరకు ప్రార్థిస్తున్నాము, మీ యొక్క కటాక్షం మా బిడ్డ పైన ఉంచండి దేవా. అయ్యా మరి తండ్రి, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఉదయం లేచిన మొదలుకొని కూడా సూర్యోదయం నుంచి ఈ రాత్రి వరకు దేవుడు మనల్ని అందరినీ కూడా కాపాడారు, రక్షించారు కదండి. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అందరూ కూడా గృహాలు చేర్చబడ్డారా? మీ యొక్క కుటుంబంతో ఆనందించగలుగుతున్నారా? దానికి కారణం ఎవరండి? దేవుడు మాత్రమే. యేసు ప్రభు వారు మన పైన చూపించినటువంటి ఉచితమైన కృపను బట్టే మనం ఇంకను కూడా సజీవులంగా ఉన్నాం. ఈ రోజును చూడగలుగుతున్నాం, ఈ రాత్రిని ఆనందించగలుగుతున్నాం కదండి. ఆ వాక్యము బలమైనది. వాక్యం ద్వారా మన జీవితం మార్చుకోవచ్చు, మన జీవితం కట్టుకోవచ్చు. వాక్యం అంటే మరేంటో కాదు కానీ దేవుడు, వాక్యమే దేవుడై ఉన్నాడు అనే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. వాక్యము తర్వాత ప్రార్థన చేయబడుతుంది. మీ అందరి కోసం పేరు పేరున ప్రార్థన చేయబడుతుంది కనుక ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించండి. ఆలస్యం చేయకుండా ఈ రోజున వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 12వ వచనము, సామ్స్ చాప్టర్ 50 వర్స్ 12. లోకమును దాని సంపూర్ణతయు నావే, నేను ఆకలి గొనినను నీతో చెప్పను. ఇఫ్ ఐ వర్ హంగ్రీ ఐ వుడ్ నాట్ టెల్ యూ, ఫర్ ద వరల్డ్ ఈజ్ మైన్ అండ్ ఆల్ దట్ ఈజ్ ఇన్ ఇట్. హల్లెలూయా. దేవుడు చాలా సుస్పష్టంగా, చాలా క్లియర్గా చెప్తున్న విషయం ఏంటి మనందరికీ అంటే, ఈ లోకములో ఉన్న సమస్తమును కూడా ఆయనవే. ఆయన ఆకలి గొనినను మనతో ఏం చేయడట? చెప్పడట. ఇక్కడ ఆకలి అనగానే మరలా తప్పుగా అర్థం చేసుకోకండి. దేవుడికి కూడా ఆకలి ఇద్దండి, దేవుడికి కూడా ఫ్రూట్స్ కావాలా, మళ్ళాగా చికెన్లు మటన్లు తింటాడా అని కాదు అక్కడ అర్థం. ఆకలి అంటే అవసరము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ ప్లేస్లో ఆయనకి ఏదైతే నీడ్ ఉందో, ఆయనకి ఏదైతే కావాల్సి వస్తుందో అవన్నీ వచ్చి ఆ బాబు, పాప, లేదా నా కుమార్తె, నా కుమారి, నా కుమారుడా, నాకు ఇదన్నీ ఇయ్యయ్యా అని అడగడట. ఎందుకంటే ఆయనకి అడగాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన ఈ లోకాన్ని సృజించిన దేవుడు, భూమియు దానిలో ఉన్న సమస్తము ఎవరివట? దేవునివి. చాలాసార్లు చర్చికి వెళ్ళి 100 రూపాయలు కానుకేసి ఏమంటాం? చూసావా ఈరోజు దేవునికి ఎంత కానుకేసాను, ఐఎమ్ వెరీ గ్రేట్ పర్సన్, నన్ను దేవుడు బాగా బ్లెస్ చేస్తాడు అని అనుకుంటాం. దేవుడు నువ్వు వేసిన కానుకను బట్టి, దేవుడు నువ్వు ఇస్తున్నటువంటి ఆ స్వేచ్ఛార్పణలు కావచ్చు, కృతజ్ఞతార్పణలు కావచ్చు, వాటిని బట్టి సంతోషించడు. అర్థమవుతుందా? దేవుడు మనం ఇచ్చే, మనకు సంపాదించి పెడుతున్నటువంటి జాబ్ నుంచి వచ్చే, వ్యాపారం నుంచి వచ్చే వాటిని బట్టి దేవుడు ఆనందించట్లే. అందుకే కీర్తనాకారుడు మరొక చోట అంటున్నాడు, నీ యొక్క బలులను బట్టి, నీ యొక్క దహన బలులను బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. ఆయనకి నీ బలులు అవసరం లేదు, ఆయనవే ఈ లోకమంతను సమస్తము అని కీర్తనకారుడు అంటున్నాడు. ఆసాపు రాసినటువంటి ఈ కీర్తనలో కూడా ఆసాపు దేవుని యొక్క సామర్థ్యం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి, అసలు ఆయన ఎటువంటి వాడు అని మనకి చాలా క్లియర్గా సెలవిస్తున్నారు. మనం చాలాసార్లు దేవుణ్ణి ఎలా ఊహించుకుంటామో తెలుసా? మనం అందరం కూడా ఆయన కూడా ఒక మనిషే, ఆయనకు కూడా ఏదైనా లంచం ఇచ్చేస్తే మన పనులు చేసి పెట్టుతాడు, అంతే కదా మనం ఊహించుకునేది. వాస్తవానికి అందరూ ఇదే ఊహించుకుంటారు. కానీ దేవుడు మన వంటి మనిషి వంటి వాడు కాదండి. ఈ లోకంలో ఏదైనా కావాలనుకో ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఈ వాంట్ టు టేక్, అలా చేయబెట్టి తీసేసుకుంటాడు. అది ఏదైనా కావచ్చు, నీ భూమి అయినా కావచ్చు, నీ ఇల్లైనా కావచ్చు. ఆయన కావాలంటే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లే. మనం ఉద్యోగం చేస్తుంటే రేపు సెలవు కావాలంటే ఏం చేయాలి? మన బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ ప్లీజ్ సార్ ఐ వాంట్ లీవ్ సార్, నాకు లీవ్ కావాలి సార్ అని ఏం చేయాలి? బ్రతిమాలాల. లేదా ఏదైనా ఫుడ్ కావాలంటే మన పిల్లలైతే తల్లిదండ్రులు ఏం కావాలా? మమ్మీ అది కొని ఇది కొని అని అడగాలి. కానీ దేవుడు అటువంటి వ్యక్తి కాదు. దేవుడు సమస్తాన్ని నిర్మించిన వాడు. ఆయనకున్నటువంటి శక్తి ఏంటో ఆసాపు క్లియర్గా సెలవిస్తున్నాడు. అయితే ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందట?
శ్రేష్టమైనదిగా, పైనుంచి వచ్చు ప్రతి ఈవి కూడా శ్రేష్టమైనదిగా ఉంటుందట. హల్లెలూయా. మనం చాలాసార్లు కొన్నిసార్లు చర్చిలో చినిగిన నోట్లు, బొక్కల పడ్డ నోట్లు వేసి ఆ దేవునికి కొన్నిసార్లు ఏమి ఇస్తూ ఉంటాం, అల్పమైనవి ఇస్తూ ఉంటాం, శ్రేష్టము కానివి ఇస్తూ ఉంటాం. కానీ మనకి దేవుడు ఏదైతే ఇవ్వాలనుకుందో అది శ్రేష్టమైనదిగా ఇస్తాడు. మరి ఎలా అండి మా సమస్యలు పోవాలంటే, మరి ఎలా అండి దేవుణ్ణి మేము మెప్పించాలంటే? కానుకలు అవసరం లేదంటున్నారు దేవుడికి, మనం ఏమి ఇచ్చేది లేదంటున్నాడు, ఈ లోకం మొత్తం ఆయనదే అంటున్నారు. చివరికి మాకు వచ్చిన జాబు, చివరికి మేము చేస్తున్న వ్యాపారం అన్నీ కూడా ఆయనవే అంటున్నారు. అవును, ఆయనవే. మనం ఈరోజు జాబ్ చేస్తున్నా, మనం ఉద్యోగం చేస్తున్నా, మనం కుటుంబంతో జీవిస్తున్నా, ఆయన ఇచ్చినటువంటి అవకాశం, ఆయన మనకు చూపించినటువంటి దారి. ఏ మనుషుడు కరుణించి ఇవ్వలే, ఏ మనుషుడు నిన్ను ప్రేమించి ఇవ్వలే. దేవుడు ద్వారాలు ఓపెన్ చేయబట్టి అది మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. అయితే ఎలా దేవుణ్ణి మెప్పించాలి, ఎలా నాకున్న అనారోగ్యం నుంచి విడుదల దయచేయమని దేవుణ్ణి అడగాలి, ఎలా నా కుటుంబ సమస్యల నుంచి విడుదల కావాలని అడగాలి, ఎలా మా బ్రతుకు మార్చుకోవాలి, దేవుడు ఎలా సహాయం చేస్తాడు? ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి జస్ట్ కీర్తిస్తే చాలు, దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రైజ్ చేస్తే చాలు. నీ దహన బలులు, నీ యొక్క కోడెలు, నీ ఇంట్లో ఉన్నటువంటి మేకలు దేవునికి అవసరం లేదు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. నీ హృదయాన్ని దేవునికి. పౌలు శీలలు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నటువంటి పౌలు శీలలు ఏం చేస్తున్నారు? దేవుని తిట్టుకోవట్లే, దే ఆర్ ప్రైజింగ్ టు ద గాడ్. వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? హెల్ప్ చేశాడు. వాళ్ళు ఏం బెగ్ చేయలేదు, ప్రభువా మమ్మల్ని విడిపించని కూడా అనలేదు. ఈరోజు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న వ్యాపారాన్ని బట్టి, నీకున్న కుటుంబాన్ని బట్టి, నీకున్న బిడ్డలను బట్టి నువ్వు దేవుని స్తుతిస్తూ ఆరాధించే వ్యక్తిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడట? నీకు ఏది కావాలో అది ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడికి నువ్వు ఇచ్చి ఏదో ఆయన మెప్పించాలని ప్రయత్నించకు, కానీ దేవునికి ఏదైతే కావాలో అది ఇవ్వు. దేవుడు అప్పుడు ఖచ్చితంగా నిన్ను బట్టి సంతోషిస్తాడు. నీకున్న ప్రతి విధమైన అనారోగ్యం, సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. మీకోసం ప్రార్థన చేయబడుతుంది. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మేము ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ని చూస్తున్నాం, వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం పర్సనల్గా కూడా. కాబట్టి ప్రార్థనలు ఏకీభవించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్యము మన హృదయములో ఫలించులాగునా, అదే విధంగా ఈ సమయంలో కొందరి ప్రార్థన అవసరతల నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. మరి సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడైన దేవా, మహాగణుడైన తండ్రి, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి ఆధారమైన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. సమయంలో బిడ్డలకున్నటువంటి అవసరతల నిమిత్తము, అక్కర్ల నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును దేవా, ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, ఈ భూమిలో ఉన్న సంపూర్ణతయు అది మీదే తండ్రి. మీరు మాకు ఏదైనా ఇవ్వగల దేవుడు ప్రభా. మీ దగ్గర లేదంటూ ఏది ఉండదు నా ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించువాడవు నీవే, మమ్మల్ని పోషించువాడవు నీవే, మమ్మల్ని బలపరచువాడవు నీవే అని తండ్రి వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని ఆదరించారు, బలపరిచారయ్యా. మరి సమయంలో బిడ్డలకున్న అవసరతల నిమిత్తము, అక్కర్ల నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి తండ్రి. అయ్యా మరి తండ్రి, కొందరి పేర్లు పెట్టి ప్రార్థిస్తుండగా కృప చూపించండి, వారి అవసరతలు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. బిడ్డ చైతన్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డను మీ యొక్క కనికరము, మీ యొక్క కటాక్షము బిడ్డ పైన ఉంచండి దేవా. వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు లేవలేని స్థితిలో ఉంటుండగా ప్రభువా, ఆందోళనతో వారు జీవిస్తుండగా ప్రభా, వారికి ఉన్నటువంటి విచారములు, వారికి ఉన్న బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారికి ఉన్న దిగులంతటినీ కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి దేవా. అదే విధంగా ప్రభువా, రవికుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క సహాయము వారికి దయచేయండి అయ్యా. మీరే వారిని ధైర్యపరచండి ప్రభా. మీ సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. నిన్ను నమ్మిన బిడ్డలను ఎంత మాత్రమును సిగ్గుపరిచేవాడు కాదు ప్రభా. విశ్వాసముతో వారిని తండ్రి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా రవీంద్ర గారి కొరకు ప్రార్థిస్తున్నాము అయ్యా. వారికి తండ్రి, వారు అనారోగ్యముతో వెంటిలేషన్ పైన ఉన్నారు ప్రభా. సహాయం చేయండి తండ్రి. మరి తండ్రి మీ యొక్క కృప వారిపైన ఉంచండి అయ్యా.
మరణమును తండ్రి జీవముగా మార్చండి దేవా. అద్భుత కార్యాన్ని వారి పట్ల మీరు జరిగించండి దేవా. అదే విధంగా తండ్రి మేరీ కుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. చేస్తున్న ప్రతి పనిలో మీ యొక్క సహాయం దయచేయండి. ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా వారి యొక్క కష్టార్జితం అంతటినీ దీవించండి. వారి కుటుంబం అంతా మీ యొక్క రక్షణలో ఆనందించడానికి సహాయం దయచేయండి తండ్రి. అదే విధంగా మేరీ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. కృప చూపించండి. మీ కనికర హస్తము వారిపై ఉంచండి. వారికి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను మీరు అనుగ్రహించండి. కష్టార్జితాన్ని కూడా మీరు దీవించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా రాజకుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నామా అయ్యా. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ యొక్క కటాక్షము, మీ యొక్క సన్నిధి వారితో ఉంచండి అయ్యా. మరి తండ్రి ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. వారి యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ మార్గంలో వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డను మీరు దీవించండి అయ్యా. వారి భర్తను కూడా, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ మీరు తోడై ఉండండి. ఇచ్చిన గర్భఫలాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి దూరదేశంలో ఉంటుండగా ప్రభా మీ యొక్క సహాయము బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి మహేష్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. మరి తండ్రి కాలు నొప్పితో ఆ బిడ్డ మరి బాధపడుతుండగా ఆ తండ్రి ఆ యొక్క లెగ్ పెయిన్ ని మీరు తీసేయండి ప్రభా. మీ యొక్క కృప ఆ బిడ్డ పైన ఉంచండి. సంపూర్ణ స్వస్థతను ఆ బిడ్డకు మీరు అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా సునీల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులు మాధురి కొరకు, అదే విధంగా పవన్ ప్రభు కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మీ యొక్క కనికర హస్తము బిడ్డలపైన ఉంచండి. మరి బిడ్డలు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం దయచేయండి. మరి తండ్రి వారు చేస్తున్నటువంటి పనిలో సమృద్ధిని దయచేయండి. మరి తండ్రి కుమారుడికిను తన యొక్క భార్యకు తన మంచి ఆరోగ్యాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అదే విధంగా నా తండ్రి సుకన్య గారి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ యొక్క కటాక్షం ఆ బిడ్డ పైన ఉంచండి దేవా. అయ్యా మరి తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యలతో ఉన్నారో ప్రభా, ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో తండ్రి మీరే సహాయం దయచేయండి అయ్యా. ఆర్థికంగా ఎందరైతే బిడ్డలు వెనుకబడి ఉన్నారో తండ్రి మీరే వారిని బలపరచండి, వారిని మీరే పోషించండి, మీరే ధైర్యపరచండి తండ్రి. ఆర్థికంగా తండ్రి వారిని మీరే దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ సమయంలో నా తండ్రి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభు ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఎందరైతే వారికి ఉన్న కష్టాన్ని బట్టి మీ సన్నిధిలో మోకరిల్లారో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనను వినే దేవుడు అయ్యా, వారి కన్నీటిని తుడిచే దేవుడు తండ్రి. మీరే సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మీ పైన ఆధారపడి మీరే పోషకుడని, మీరే రక్షకుడని, మీరు సమస్తాన్ని ఇవ్వగలరని బిడ్డలు నమ్ముచుండగా అద్భుత కార్యాలను బిడ్డల పట్ల మీరు జరిగించండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో అయ్యా, మంచాన పడి ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో, దీర్ఘకాలిక రోగాలతో తండ్రి బిడ్డలు ఉన్నారో నా ప్రభు వారిని బట్టి ప్రార్థిస్తున్నా. వారికి వచ్చిన రోగాన్ని బట్టి కాక ప్రభువ అయ్యా నా దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు, కడుపును గర్భసంచి సమస్యతో బాధపడేవారు, మరి థైరాయిడ్ తో బాధపడేవారు, కిడ్నీ సమస్యతో బాధపడేవారు, అదే విధంగా పక్షవాయువు వచ్చి మంచాన పడిన వారు, మోకాల నొప్పులతో బాధపడేవారు ఎందరో ప్రభా మీ సన్నిధిలో చేరి మొర పెడుతున్నారయ్యా. హార్ట్ ప్రాబ్లంతో ఉన్నవారు, నరాల బలహీనతతో ఉన్నవారు, చూపు లేని వారు ప్రభువా ఈ సమయంలో మొర పెడుతుండగా తండ్రి మీరే సహాయం దయచేయండి తండ్రి. వారిని మీరే స్వస్థపరచండి అయ్యా. మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి. వారికి ఉన్న ప్రతి ఒక్క అనారోగ్య సమస్యను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయా భయంకరమైన పీడకల నుండి కూడా విడుదల దయచేయండి అయా. అపవాది శక్తుల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. వారికి ఎటువంటి భయాందోళన ఉందో వాటి భయాందోళన అంతటిని యేసు నామములో తీసివేయండి నా ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మంచి నిద్రను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఎటువంటి స్లీపింగ్ టాబ్లెట్ కూడా వారు వేసుకోకుండా, వారికి అవసరం లేకుండా ప్రభా ఈ క్షణమే ప్రభా బిడ్డలను తండ్రి అయ్యా మీ యొక్క ధైర్యాన్ని వారిలో ప్రసాదించి ప్రభా మీకు మొరపెడుతుండగా ఈ క్షణాన్ని వారికి అయ్యా విడుదలను అనుగ్రహించి మంచి నిద్రను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా అనాథలుగా ఉన్నారో, మరి తండ్రి కుటుంబ సభ్యులను పోగొట్టుకొని అయా ఆదరణ లేక ఉన్నారో ప్రభా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి వారిని మీరే ఆదరించండి అయ్యా, మీరే వారిని బలపరచండి అయ్యా. మనుషులు
ఆదరిస్తే అదే ఆదరణ కాదు నా ప్రభా, మీరు ఆదరించండి అయ్యా. మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించండి ప్రభా, మీ సన్నిధిని వారితో ఉంచండి దేవా. ఈ రోజున నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేదని దుఃఖిస్తున్నారో ప్రభా, గొప్ప కార్యము వారి పట్ల మీరు జరిగించండి దేవా. మీ యొక్క సహాయం వారికి దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభువ, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి దుఃఖముతో బిడ్డలున్నా, వారికి ఉన్న దుఃఖమునంతటిని కొట్టివేసి తండ్రి నాట్యముగా మార్చండి. అవమానాలు అన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి. వేదనలు, కృంగుదలన్నిటిని తీసివేసి ప్రభా, మీరే వారికి జయమిచ్చి అయ్యా మీ యొక్క సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని, మరి ప్రభా విడిపోయిన కుటుంబాలను కట్టమని, రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు నైట్ డ్యూటీకి వెళ్ళారో వారందరికీ మీరు తోడుగా ఉండమని, మరలా తండ్రి క్షేమముగా గృహానికి తిరిగి వచ్చుటకు సహాయము దయచేయమని, అయా రాత్రి కాలము బిడ్డలు ఏ ప్రయాణాలతో అయితే ఉంటున్నారో, ఏ ప్రయాణం అయితే చేస్తున్నారో నా తండ్రి, వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలా ఆడుకుంటూ, చిన్న బిడ్డల చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో అయా మీ యొక్క బిడ్డలైన ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క ప్రొటెక్షన్ దయచేయమని, యోబుకు నాటిన కంచెను, యోబు గృహానికి నాటినటువంటి కంచెను ప్రతి బిడ్డ కుటుంబానికి దయచేయమని బ్రతిమిలా ఆడుకుంటూ, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. వాక్యాన్ని విన్నాం, ప్రార్థనలో మరి మీరందరూ ఏకీభవించారు. మరి మీకున్న ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేయగలరు. మీ నిమిత్తం కూడా మేము ప్రార్థించడం జరుగుతుంది. మరి ఈ వాక్యము, ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని మీరు కూడా షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.